మాజీ మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎంక్వైరీ చేసుకొని నిజాలు నీకు తేలవాలే, ఎవరు దీని వెనుక మాఫియా, ఎందుకు చేసిన మాఫియా అనే ధోరణిగా పెద్దని చెప్పి ఈరోజు మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసము ఎంక్వైరీ కోసము మేము డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది అంటారు ఇది గతంలో మీరు కట్టింది కదా, ఇప్పుడు కూలిపోయింది కదా, ఇది ఒక నాసిరకంగా చేశారు కానీ కూలిపోయిందని చెప్తుండ్రు. మేము పత్రికా సూర్యులకు వాళ్ళకి సూటిగా చెప్తున్నాను, ఎప్పుడు కూలిపోతుంది? వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు 1,50,000 క్యూసెక్స్ దాని మీద పోయినప్పుడు నిజంగానే క్వాలిటీ ప్రాబ్లం లేకపోతే అప్పుడు కూలిపోతుంది. కానీ 1,50,000 క్యూసెక్స్ మొన్న పోవడము చెక్కు చెదరకుండా ఉన్నది. దాని తర్వాత వర్షాలు ఆగిపోయినాయి, నీళ్ళని వెళ్ళిపోయిన తర్వాత స్టేబుల్గా ఉన్న చెక్ డ్యాము ఎందుకు కూలిపోతుంది? సో ఇదొక క్వశ్చన్ మార్కు. నేను సివిల్ ఇంజనీరే, వరదలు వచ్చినప్పుడు క్వాలిటీ ప్రాబ్లం ఉంటే దాని మీద ఇప్పటికే పలుమార్లుగా ఒక 20 సార్లుగా ఫ్లడ్ రావడం జరిగింది. ఎప్పుడు చెక్కు చేరలే. అదే కాదు, దాని మీద ఉన్న చెక్ డ్యామ్లో ఎప్పుడు చెక్కు చేరలేదు. కానీ ఇదొక్కటే వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ ఎండలు స్టార్ట్ అయిన తర్వాత నీళ్ళని పోయిన తర్వాత ఎందుకు పడిపోతుంది? అది మా అందరికి కూడా డౌట్, మాకే కాదు అధికారులకు అదే డౌట్ ఉంది. కాబట్టి సో దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. క్వాలిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు, వరదకు కొట్టుకపోలేదు, ఇది నిజం. ఇది ఎందుకంటే గతంలో హుస్సేన్ వాగ్ మీద పేల్చేస్తే రైతు అందరూ దొరకబట్టుకున్నారు. కానీ ఇది అర్ధరాత్రి ఇది పడిపోయిందంటే డెఫినెట్గా పేల్చేసిందని చెప్పి అందరి భావన ఉన్నది, ప్రజల భావన ఉన్నది, రైతుల బాధ ఉన్నట్టు ఆ ప్రజల భావనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము, అధికారులు దృష్టి తీసుకున్నాం. కాబట్టి కలెక్టర్ గారు చెప్తున్నాము, నిష్పాక్షంగా మీరు దీన్ని ఎంక్వైరీ చేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, ఇది FSL రిపోర్ట్ తీసుకోండి. ఎవరైనా కానీ దేశ సంపదను కొల్లగొడితే డెఫినెట్గా నేరుగా భావించారు కదా, దీన్ని క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మా డెలిగేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఇంతటితో వదిలిపెట్టాం. రేపు డీజీపీని కలుస్తాం, డెఫినెట్ హైకోర్టుకు వస్తాం. ఎందుకంటే ఇది రాష్ట్ర దేశ సంపద కాబట్టి, రైతుల సమస్య కాబట్టి ఎట్టి పోసం దీన్ని వదిలే సమస్య లేదు. మరి ఇలాగే కొనసాగిపోతే ఇప్పటికే హుస్సేన్ వాగ్ మీద యాక్షన్ తీసుకుంటే ఈ జమ్మికుంట ఇట్లా వీణవంక ఇట్లా కాకపో జమ్మికుంట కాకపోవు, రేపు పొద్దున ఇది కూడా వదిలేస్తే రేపు 27 చెక్ డ్యామ్లు ఉంటాయా? మానేర్ రివర్ ఫ్రంట్ ఉంటుందా? ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ కూడా ఎక్కడ ఉసుక పడితే అక్కడ చెక్ డ్యామ్లు కొలగొట్టే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర సంపదను కాపాడే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకుంటే, ఎందుకంటే గతంలో ఇవన్నీ కట్టించింది మా ప్రభుత్వమే. రైతులకు మేలు జరిగే విధంగా, పంట పెరిగే విధంగా నీళ్ళను తీసుకొచ్చింది కూడా మా ప్రభుత్వం. కాబట్టి ఇది కాపాడాల్సిన బాధ్యత మా ఉంటుంది. కాబట్టి దీని మీద అందుకే చాలా ప్రెజర్ చేసుకొని ఉద్యమం చేపట్టడం జరుగుతుంది. మాకు నమ్మకం ఉన్నది, కలెక్టర్ గారు ఇమీడియట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా అని చెప్పారు. దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాము. అవసరం ఉంటే ఢిల్లీ కూడా పోయి హోమ్ మినిస్టర్ కలుస్తాం. ఎందుకంటే ఇలాంటి జిలిటన్ పేలినంటేనే భయప్రాంతకు గురైపోతుంది. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా ఆ జిలిటన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి ఆ పూస వచ్చింది, ఎక్కడి నుంచి హోల్ జరిగింది, కాబట్టి దీన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పడం డెఫినెట్గా అవసరం ఉంటే ఢిల్లీకి వెళ్ళడంగా పోయి మేము హోమ్ మినిస్టర్ గారు కూడా మేము రిప్రజెంట్ చేసుకుని దీని మీద ఎంక్వైరీ చేసే విధంగా మేము చర్యలు తీసుకునే విధంగా మేము ప్రెజర్ చేస్తామని చెప్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి నాయకత్వంలో